నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్ణయించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశం. డెంకాడ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. బొడ్డవలస వీఆర్ఓ శ్రీనివాసును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. మత విద్వేషాలను వైసీపీ నాయకులు రెచ్చగొడుతున్నారు. మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున ఆరోపణ. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల దాడులపై నిర్వహించే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ప్రతి రెవెన్యూ డివిజన్లో ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. సమావేశం నిర్వహించిన అనంతరం సమావేశపు మినిట్స్ను జిల్లా కలెక్టర్కు పంపాలని, అక్కడ సమావేశంలోని అంశాలపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి 30న అన్ని మండలాల్లో ఎస్హెచ్ఓ తహసీల్దార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే జరపాలని, ఆ మీటింగ్ మినిట్స్ను పంపాలని సూచించారు. డివిఎంసి సభ్యులు బసవ సూర్యనారాయణ మాట్లాడుతూ ఎస్సీ కాలనీలో కొన్ని చోట్ల శ్మశానాలు లేవని, మరికొన్ని చోట్ల ఆక్రమించబడ్డాయని కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు. కమిటీ మీటింగ్ కి ఆల్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్స్ మస్ట్ అటెండ్ అవ్వాలి. డిస్ట్రిక్ట్ కౌన్సిలర్స్ మస్ట్ అటెండ్ అవ్వాలి. నో ఎగ్జామ్షన్ ఫర్ మీటింగ్. సెకండ్ లెవెల్ ఆఫీసర్స్ వస్తే ఊరుకోని నేను చెప్తున్నా. నేను డిపార్ట్మెంట్ గమనించాను. నేను ఓన్లీ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మాత్రమే రావాలి. ఆ రోజు ఎటువంటి ఎగ్జామ్స్ లేవు వాళ్ళకి. కంపల్సరీగా మీటింగ్, డివిఎల్సీ మీటింగ్ మాత్రం ఆల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ మనం కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇది మీరు ఫాలో చేసుకోండి. రిమైనింగ్ ఇష్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే శ్మశానాలు కావాలన్నా అవన్నీ కూడా మేము తహసీల్దార్స్ మరొకసారి వెరిఫై చేయించి ఎక్కడెక్కడ ఏమన్నా జిల్లా వారీగా మేము ల్యాండ్ ఎక్విజిషన్ కోసం కమిషనర్ సోషల్ మా ప్రపోజల్ పంపిస్తాం. ఏదైతే మిగతా ఇష్యూస్ సభ్యులు చెప్పారో అన్ని కూడా ఏంటంటే టైం మ్యానర్లో ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు టైం మ్యానర్ ఫిక్స్ చేసి ఈ టైంలో కంప్లీట్ చేయమని చెప్పని మీరు మినిస్టర్తో పాటు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒక లెటర్ పంపించండి. ఆ టైంకి అవ్వాలి. అది వేరే మినిస్టర్లో మేము ప్రపోజల్ పంపించాము, కాగితం పంపించాము, లెటర్ పంపించాము, అక్కడ నాకు ఏ రాలేదు కాదు. అది వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు పర్సూ చేయాలి. ఆ పని అయ్యేంత వరకు పర్సూ చేయాలి. అది కూడా మినిస్టర్ చాలా క్లియర్ గా మెన్షన్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ చెప్పండి. అది ఎవ్రీ 15 days ఒకసారి మీరు వెరిఫై చేస్తా ఉండండి, రివ్యూ చేసుకోండి. ఏం పని. రోటరీ క్లబ్ సంస్థ శ్మశాన వాటిక నిర్మాణం చేసిన తర్వాత పురపాలక శ్మశాన వాటికను అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేస్తారా అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బొగత అశోక్ ప్రశ్నించారు. ఈ రోజు స్థానిక వైఎస్ఆర్ నగర్ కాలనీకి వెళ్లే దారిలో ఉన్న నగరపాలక శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని, ఎలక్ట్రికల్ బర్నింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని, కుమ్మరివీధి జంక్షన్ నుండి వైఎస్ఆర్ నగర్ కాలనీకి వెళ్లే రోడ్డు నిర్మాణం చేయాలని, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, రైల్వే ఖానా కింద వర్షపు నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక పురపాలక శ్మశాన వాటిక ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బొగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ విజయనగరం మున్సిపాలిటీగా ఏర్పడి నాటి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అయిన వరకు ఎన్నో పాలక వర్గాలు మారుతున్నాయి. మున్సిపల్ అధికారులు మారుతున్నా కానీ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం వైఎస్ఆర్ నగర్ కాలనీలో వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం నిధులు కేటాయింపులు జరుగుతున్నాయి. కానీ ఆరంభ స్వరూపంలో పనులు ప్రారంభం చేయడం, మధ్యలో అభివృద్ధి పనులు ఆపేయడం జరుగుతూనే ఉన్నది అని విమర్శించారు. విజయనగరంలో పాలక వర్గాలు రాజకీయాలు చేస్తూ ఒక పార్టీ పాలకవర్గం మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన పనులు మరొక పార్టీ పాలకవర్గం ముట్టుకోరు. మళ్ళీ వాళ్ళు కొత్త కాంట్రాక్టులకి టెండర్లు పిలుచుకొని నీచమైన ఆనవాయితీ దశాబ్దాల కాలంగా విజయనగరానికే దాపురించిందని అశోక్ దుయ్యబడ్డారు. ఈ మధ్యలో కేటాయించిన నిధులు మాయమైపోతున్నాయని విమర్శించారు. అందుకే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలక వర్గాలు మారుతున్న ప్రతిసారి నిధులు మాయమైపోతాయా, దానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఆపేస్తారా అని ఈవేళ సిపిఐగా మేము అడుగుతున్నాం. అలాగే శ్మశాన వాటికలో సంబంధించి ఎలక్ట్రికల్ బర్నింగ్ మిషన్ ఏర్పాటు చేయాలని ఇక్కడ నిర్మాణం చేసి సగంలో వదిలేశారు. ఆ నిర్మాణం చేసినటువంటి పనులు కూడా శిథిలావస్థకు చేరిపోయేటువంటి పరిస్థితి ఉంది. పక్కనే రోటరీ క్లబ్ వాళ్ళు అందంగా సుందరవనంగా నిర్మాణం చేసినటువంటి ఆ శ్మశాన వాటికి పేదలు మధ్యతరగతి ప్రజలు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అక్కడ 5,000 రూపాయలు పెట్టి అక్కడ దహన సంస్కారాలు చేసుకునేటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి పేదలందరూ ఈ పాత శ్మశానంలోనే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ గొంతులు తవ్వి అంటే శవాన్ని పూడ్చిపెట్టడానికి ఒక వారం 10 రోజుల్లో ఒక శవాన్ని పూడ్చిపెడితే మళ్ళీ కొత్తగా మళ్ళీ అక్కడే ప్లేసులు లేక తవ్విన చోటనే మళ్ళీ తవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది చాలా దారుణం. ఇక్కడ చెట్లు పెరిగిపోయి తుప్పలు పెరిగిపోయి వర్షం వస్తే బురదమై ఇదంతా అడుగు తీసి అడుగులైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ సిపిఐగా మేము అడుగుతున్నాం, అధికారులు మున్సిపల్ అధికారులు కానీ పాలకవర్గం కానీ ఇవాళ శ్మశానాన్ని ఎందుకు విస్మరించారు, ఎందుకు దీనిపైన దృష్టి సారించలేదు, దీనిపైన ఇంతవరకు ఎన్ని వేల రూపాయలు నిధులు కేటాయించారు, ఆ నిధులు ఖర్చు చేసినట్టయితే ఆ ఖర్చు ఎంత, దేనికి ఖర్చు పెట్టారు, ఖర్చులు వివరాలు లెక్కలు చెప్పాలి. దీనిపైన ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఇక్కడ విజయనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రజలకి సమాధానం చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా దీనికి సంబంధించినటువంటి ఈ శ్మశాన అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధులను ఖర్చు చేయండి. ఖర్చు చేసి ఇక్కడ ఎలక్ట్రికల్ బర్నింగ్ మిషన్ని ఏర్పాటు చేయండి. శ్మశానాన్ని పూర్తిగా అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఇక్కడ అభివృద్ధి చేయాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అను నినాదంతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీనివాస్ని అభినందిస్తున్నాను అని విజయనగరం పౌరవేదిక వ్యవస్థాపకులు బీసెట్ బాబ్జీ అన్నారు. విజయనగరం కార్పొరేషన్ కార్యాలయం వద్ద చలివేంద్రని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తోపుడు బండిపై చిరు వ్యాపారం చేసుకుంటూ తనకు తోచినంత సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనతో శ్రీనివాస్ వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారని, శ్రీనివాస్ని ఆదర్శంగా తీసుకొని పట్టణంలో ఉన్న పౌర సంఘాలు, వ్యాపారులు జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలివేంద్రాలు పెట్టాలని కోరారు. తల్లిదండ్రుల ఆస్తులు కట్టేట్లేవండి. నేను ఈ సమాజమే బతుకుతున్నాను. ఈ సమాజం ప్రజలు నన్ను పెంచి పోషిస్తున్నారు కాబట్టి నేను సంపాదించుకున్న దాంట్లో 10 రూపాయలు పోతే నాకు వచ్చిన నష్టం ఎటువంటిది లేదు. కాబట్టి శాస్త్ర వర్క్ చేయడం నాకు హాబీ, నా ఆనందం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మానవత్వం ఆలోచించి ఈ ఆశయం దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛంద సేవా సంఘాలు కానీ వ్యాపారస్తులే కానీ ధనవంతులే కానీ ఎక్కడ పడితే అక్కడ చలివేంద్రాలు ఓపెన్ చేసి దాహాన్ని తీర్చి ప్రజలు కాపాడుతారని ఆశిస్తున్నాను. ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడం కోసం చెప్పి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చల్లటి నీళ్లు అందించడం కోసం దాదాపుగా ఒక 25 క్యాన్లు ప్రతిరోజు ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచించడం గొప్ప విషయం. చాలామంది మన పట్నాల శ్రీనివాస్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే తన పళ్ళు బండి దుకాణం దగ్గర ఈ జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రి కావాలని ఫ్లెక్సీ పెట్టుకొని వ్యాపారం చేస్తుంది ఒక మన పట్నాల శ్రీనివాసరావే. అలాగే వీళ్ళందరినీ పూర్తిగా దగ్గరికి చేర్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి తన సొంత నిధులతో ఈరోజు చలివేంద్రాన్ని మున్సిపల్ కార్యాలయానికి ఆపోజిట్గానే ఇక్కడే ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇలాంటిది అందరూ ప్రోత్సహించాలి. సమాజ హితాన్ని కోరుకునేవాళ్ళు, జనహితాన్ని కోరుకునేవాళ్ళు, ప్రజలకు పనికొచ్చే ఏ పని చేసినా అందరూ సంయుక్తంగా సహాయ సహకారాలు అందించాలి. ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చలివేంద్రం బాగా ఉపయోగపడాలని, ఇటువంటి చలివేంద్రాలని అన్ని ప్రాంతాల్లో పట్టణం నలుగుమూలల్లో కూడా వ్యాపారస్తులు ఏర్పాటు చేయాలని చెప్పి జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా డెక్కాడ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బొడ్డవలస పంచాయతీ వీఆర్ఓ శ్రీనివాసును లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బొడ్డవలస గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న భూమిని తన పేరును బదలాయించమని ఓ రైతు దరఖాస్తు చేసుకున్నారు. సదరు రైతు వీఆర్ఓ శ్రీనివాస్ను కలవగా 15,000 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో పనిచేయడం సాధ్యం కాదని చెప్పడంతో డబ్బులు ఇచ్చేందుకు ఇష్టం లేక రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు మాట వేసి రైతు వద్ద 13,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం రెవెన్యూ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వీఆర్ఓ శ్రీనివాస్ని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకి తరలించారు.
తహసీల్దార్ గారి ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కొత్తవలస గ్రామ విఆర్ఓ అయిన వేరి శ్రీనివాసరావు ఇతను విఆర్ఓ. ఆస్తి పన్నుదారులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సౌకర్యాలను పొంది తక్షణమే పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈరోజు ఆస్తి పన్నుదారులకు మరింత చైతన్యపరిచేందుకు వినూత్న రీతిలో క్లాప్ వాహనాలతో పాటు సిబ్బంది నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ్య పర్యవేక్షకులు, కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని కమిషనర్ పల్లి నల్లనయ్య ప్రారంభించారు. ఈ ర్యాలీ అన్నా క్యాంటీన్ వద్ద ప్రారంభమై గంట స్తంభం, కన్నికా పరమేశ్వరి ఆలయం, ఎన్సీఎస్ రోడ్, వెంకటలక్ష్మి జంక్షన్, రైల్వే స్టేషన్, మయూరి జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, రింగ్ రోడ్, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, సన్ స్కూల్, అల్లూరు సీతారామరాజు విగ్రహం, రైతు బజార్, కల్కి భగవాన్ టెంపుల్, నేల్ ట్యాంక్, అంబటి సత్రం, మూడ్లంతర్లు, పైడితెల్లమ్మ ఆలయం మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లయ్య మీడియాతో మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్నులపై ఏకమొత్తంలో చెల్లించినట్లయితే 5% రాయితీ సౌకర్యాన్ని, అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరం బకాయిలు ఏకమొత్తంలో ఒకేసారి చెల్లించినట్లయితే 50% వడ్డీ మాఫీ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. మా దగ్గర వినూత్నంగా క్లాప్ వెహికల్స్ మా దగ్గర 45 ఉన్నాయి. వాటితో ప్రజల్లో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుపై అవగాహన కల్పించేందుకు ఇటీవల కాలంలోనే ప్రభుత్వం 50% వడ్డీ రాయితీ కూడా ఇచ్చింది. ఈ నెలాఖరు వరకు 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకాయిలన్నీ ఒకేసారి చెల్లించిస్తే కట్టాల్సిన వడ్డీపై 50% వడ్డీ రాయితీ ఇవ్వడం జరిగింది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ అంతా ఒకేసారి ఏకమొత్తంగా కట్టిస్తే 50% రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ రెండు అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, ముఖ్యంగా దీనివల్ల ఎక్కువగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి లబ్ధి చేకూరుతుందన్న ఉద్దేశంతో హౌస్ హోల్డ్స్కి ఎలాగో వస్తుంది, వీళ్ళని కూడా చైతన్యపరిస్తే ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ వసూలు అవుతుంది, వాళ్ళ అవగాహన పెంచడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే మా క్లాప్ వెహికల్ డ్రైవర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఎలాగొన్ని మధ్యాహ్నం పూట శానిటేషన్ ఉండదు కాబట్టి దీన్ని ఒక ప్రచారాస్త్రంగా మేము వినియోగించదలిచాము. వారందరికీ మా పబ్లిక్ హెల్త్ సిబ్బందికి, డ్రైవర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మతాలు, కులాలు, వర్గాలను వెడిగొట్టే మనస్తత్వం వైసీపీ పార్టీదని విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. విజయనగరంలోని అశోక బంగ్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019లో ఎలా విద్వేషాలు రెచ్చగొట్టి వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక ఏ వర్గానికి మేలు చేయకపోవడంతో ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేసిన అధికారం కోల్పోయిన వైసీపీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి నేపథ్యంలో మతాల మధ్య విధ్వంసం సృష్టించాలని వైసీపీ ప్రయత్నించిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు. తిరుమల దేవస్థానంపై పాలక వర్గంపై బురద జల్లి హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని వైసీపీ చూస్తుందన్నారు. మరి మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీటీడీ దేవస్థానాలను ఎవరైతే చూస్తున్నారో వారి మీద ఏదో ఒక నెపం అంటగట్టి హిందువుల మనోభావాలను రెచ్చగొట్టాలని మీరు చూస్తే మాత్రం ఎవ్వరూ వాటిని నమ్మరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, హిందువుల మనోభావాలు కానీ, క్రిస్టియన్ల మనోభావాలను కానీ, ముస్లింల మనోభావాలను కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకునే కూటమి ప్రభుత్వం మాది. ఈ రోజున 2019 నుంచి 2024 వరకు అసలు మీరు చేసిందేంటి? మీకు హిందూ మతం అంటే గౌరవం ఉందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఆనా గారు తిరుపతి వెళ్ళారు. ఆమె తిరుపతి వెళ్ళి తలనీలాలు అర్పిస్తే, చీర కట్టుకుంటే చక్కగా ఒక హిందూ మహిళలాగానే ఉన్నారు. అన్నదానం చేశారు వారి బాబు పేరు మీద. మరి ఎక్కడో రష్యా నుంచి వచ్చిన ఆమె డిక్లరేషన్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాలకు వెళ్తే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి మీకు
ఏ రకమైన నైతికత ఉంది? భూమన కరుణాకర్ రెడ్డి గారిని 2 సార్లు టీటీడీ చైర్మన్ కింద మీరు నియమించారు. మరి ఆయన ఎప్పుడైనా డిక్లరేషన్ ఇచ్చారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేయడంపై చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ కూటమి ఎస్సీసీఎల్ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీల అభివృద్ధి కూటమి ప్రభుత్వం సాధ్యమని సీఎం చంద్రబాబు మరోసారి రుజువు చేశారని చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చీపురుపల్లి ఎస్సీసీఎల్ నాయకులు వెల్లడించారు. ఇదే విధానాన్ని డిఎస్సీలో అమలు చేయడం అభినందనీయమన్నారు. ఎస్సీలందరూ 15% రిజర్వేషన్ ఎస్సీ వర్గాలకు కూటమి ప్రభుత్వం అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ కూటమి ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలపడం దళితుల ఉపకులాల్లో వారి విద్యా ఉపాధి పొందడంలో మరొక మైలురాయిగా జీవితాంతం గుర్తు ఉంటుందన్నారు. మా ఎస్సీ వర్గీకరణ మీద కేబినెట్ ఆమోదానికి మా చీపురుపల్లి నియోజకవర్గం తరఫున ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే గారైనటువంటి కిమిడి కళా వెంకటరావు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ వర్గీకరణ మీద ఎక్కువగా చర్చ అనేది జరిగింది. దానిపై ప్రభుత్వం చక్కనైనటువంటి చర్యలు తీసుకొని మా ఎస్సీ వర్గీకరణ మీద ఒక మంచి అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయడం జరిగింది. దానికి సీఎం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అందరికీ కూడా ధన్యవాదాలు. మా ఎస్సీ వర్గీకరణ మీద అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు ఈరోజు అన్ని పథకాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కనైనటువంటి ఫలాలు మా కులాలకి అందడం జరుగుతుంది. ఈ మధ్య వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీలో మంచి ఫలితాలు సాధించగలిగామని సమగ్ర శిక్ష అభియాన్ అదనపు పథక సమన్వయకర్త డాక్టర్ ఏ రామారావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఈ ఏడాది 91% ఉత్తీర్ణత సాధించగలిగామన్నారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో కంటే 4% అదనంగా ఫలితాలు సాధించామన్నారు. రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కేజీబీవీ పాఠశాలలో ఇంటర్ ఉత్తీర్ణ శాతం చూసుకుంటే టాప్ 10లో ఉందని చెప్పారు. మొన్నే రిలీజ్ అయినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కేజీబీ విద్యార్థులు మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు అద్భుతంగా రాణించారు. అందులో ఎలా అంటే కార్పొరేట్ కళాశాలకి ధీటుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్కి, నవోదయ స్కూల్స్కి, ఇతరత్ర ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్కి ధీటుగా మా కేజీబీ విద్యార్థులను మార్కులు సంపాదించడం జరిగింది. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో అది ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, సిఈసీ అయినా, లేదా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ అంటాము, ఆ విధమైనటువంటి గ్రూప్లో అయినా సరే. ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే 1000కి 971 మార్కులు వచ్చిన వాళ్ళు మన కేజీబీలో చదువుకున్నారు. అలాగనే 470కి దాదాపు 457 మార్క్స్. అంటే ఈ 457, 460 కార్పొరేట్స్లో చూస్తుంటాం, ప్రైవేట్ కాలేజెస్లో చూస్తుంటాం, గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడో చూస్తుంటాం, కాలేజెస్లో కేజీబీలో. ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే కేజీబీలో చదివినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులను కానీ తండ్రిని కానీ పోగొట్టుకున్న వాళ్ళు, ఇంట్లో ఆదరణ లేని వారు, పేదరికానికి సంబంధించిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం ఉన్నవాళ్ళు, చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చాక మా 430 మంది ఫ్యాకల్టీ మరి 26 మంది ప్రిన్సిపాల్స్ సమగ్ర శిక్ష వీళ్ళ యొక్క సలహాలు సూచనలు అన్నీ తీసుకొని క్లాసెస్కి అటెండ్ అయ్యి రెసిడెన్షియల్స్గా ఉంటూ ఈ మార్క్స్ సాధించడం అనేది మా అందరికి కూడా చాలా సంతృప్తికరంగా ఉంది. అయితే ఈ రిజల్ట్స్ సెకండ్ ఇయర్ అనేది కింద సంవత్సరంకి ఇప్పటికి పోల్చుకుంటే దాదాపు 11% అదనంగా వచ్చింది. కింద సంవత్సరం మనకి 80+ వస్తే ఇప్పుడు 90+, దాదాపు 91% పైనే వచ్చింది. అలాగే ఫస్ట్ ఇయర్ చూసుకుంటే 4% అదనంగా వచ్చింది. ఈ రెండు కూడా జిల్లా యావరేజ్ కంటే కేజీబీవీ ఎక్కువ వచ్చాయి. అలాగనే రాష్ట్రంలో ఉన్నటువంటి యావరేజ్ కంటే కేజీబీవీ ఎక్కువ వచ్చాయి. మొత్తం రాష్ట్రంలో 352 కేజీబీవీలు ఉంటాయండి. అందులో మన కేజీబీవీలు 10 కేజీబీవీలు అనేవి 100% ఇంటర్మీడియట్ రిజల్ట్స్ సంపాదించడం జరిగింది. ప్రజా సమస్యలను పాలకులకు, ప్రభుత్వానికి తెలియజేసి ఆ సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న వాజీ ఛానల్లో ప్రసారమయ్యే ప్రత్యేక కథనాలపై ఎట్టకేలకు అధికారులు స్పందించారు.
పార్తిపురం మండలం గంగాపురం పంచాయతీ తొక్కుడువలస గ్రామంలో గత 3 సంవత్సరాలుగా ఉంటున్న త్రాగునీటి సమస్యపై వాజీ న్యూస్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. బోర్లింగ్లో నుండి బురద నీరు రావడంతో అక్కడ గిరిజనులు పడుతున్న ఇబ్బందులు, వాస్తవ దృశ్యాలు కళ్ళకి కట్టినట్లు వార్తా కథనం ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. వాజీ న్యూస్ కథనాలకు స్పందించిన పార్తిపురం మన్యం జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీఓ 3,50,000 రూపాయలు నిధులు విడుదల చేసి తొక్కుడువలస గ్రామంలో నూతనంగా బోర్లు తవ్వించే ప్రక్రియను చేపట్టారు. గ్రామంలో ఉన్న మంచినీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేసిన వాజీ ఛానల్ యాజమాన్యంకు, సమస్య పరిష్కారమయ్యేలా సకాలంలోనే నిధులు కేటాయించిన జిల్లా కలెక్టర్కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని 29వ డివిజన్లో జరిగిన వార్డు పర్యటనలో విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కె అప్పలరాజు పాల్గొన్నారు. డివిజన్ ప్రాంతంలో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. అయితే ఖాళీ స్థలాలు నిరుపయోగంగా పడి ఉన్న చెత్త చెదారాలను గమనించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. చెత్త చెదారాలు నిలవ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెంది ప్రజారోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. పారిశుద్ధ్య పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, కార్యదర్శులతో పర్యటించి ఆయన స్థానిక సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కమిషనర్ పల్లి నల్లనయ్య సూచనలతో డివిజన్ పర్యటనలు చేపడుతున్నామన్నారు. ప్రతి గురువారం ఒక్కో డివిజన్ చొప్పున పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 29వ డివిజన్లో ఖాళీ స్థలాల్లో నిరుపయోగంగా చెత్తా చెదారాలు పెరిగిపోవడాన్ని గమనించామన్నారు. వాటిని తక్షణమే తొలగించి ఆయా ఖాళీ స్థలాల యాజమానులకు సమాచారం అందించాలన్నారు. విద్యుత్ దీపాలు, నీటి పంపిణీ విధానం సక్రమంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు. ఇంజనీరింగు, టౌన్ ప్లానింగు, రెవెన్యూ, తర్వాత శానిటేషను ఈ విభాగాల సిబ్బంది అందరూ ఉన్నారు కాబట్టి ఆయా పాయింట్స్ని మనం నోట్ చేసుకొని వాటిని వెంటనే పరిష్కరించుకోవడానికి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కాలువలు, పర్మనెంట్ కాలువల గురించి ఆల్రెడీ మనం 15th ఫైనాన్స్లోను తర్వాత మన జనరల్ ఫండ్స్లో కూడా ప్రపోజల్స్ పెట్టాం. కొన్ని కాలువలు ఈ 2-3 నెలల్లో ప్రారంభమయ్యి వర్క్ ఆన్ గోయింగ్ అవుతుంది. మిగతావి కూడా రానున్న గ్రాంట్స్కి సంబంధించి వాటిని ప్రపోజల్ పెట్టుకోవడానికి గాను వాటిని కూడా నోట్ చేయడం జరిగింది. అదేవిధంగా పైప్ లైన్ కొద్దిగా ఏరియాలకి ఇంకా ఎక్స్టెన్షన్ చేయవలసి ఉంది. వాటికి కూడా పైప్ లైన్ ప్రపోజల్ ఎక్స్టెన్షన్ కూడా పెట్టి ఉన్నాము. శానిటేషన్కి సంబంధించి మరి ఇక్కడ చాలా ఖాళీ స్థలాలు ఉండడం వల్ల ఆ వానర్స్ ఎవరు సరిగ్గా అందుబాటులో లేకపోవడం వల్ల ఏంటంటే ఈ మొక్కలు ఉండడం వల్ల కొద్దిగా శానిటేషన్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వారి చేతే ఆయా ప్లేసులు శుభ్రం చేయించుకొని ఆ ట్యాక్సులు కూడా మనం ఇన్ టైంలో వసూలు చేసినట్లు తగు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా వారి పర్యటనలో కూడా మనం ఈ ట్యాక్సులకు సంబంధించి ఇంటి పన్నులు కానీ, ఖాళీ స్థలం పన్నులు కానీ, కొలాయి పన్నులు కానీ ఏవైతే మనకి ఇంకా బకాయిదారులు ఉన్నారో వారిని గుర్తించి వారికి కూడా మనం ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన 50% వడ్డీ రాయితీ, 5% లేటెస్ట్ ఇయర్లోను ఆ తాలూకు రిబేట్ని కూడా మనం తెలియజేసి ఆ విధంగా కూడా కలెక్షన్స్ పరంగా, రెవెన్యూ పరంగా కూడా మనం ఈ కలెక్షన్స్ ఇంప్రూవ్ చేసి తద్వారా ఈ పట్టణ నగర అభివృద్ధికి మనం ఇప్పుడు ఏవైతే మనం అనుకున్నామో మన సమస్యలు, మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేసుకుని మరి ముందుకు వెళ్ళడానికి గాను మా వంతు కృషి మేము చేస్తున్నాం. పార్వతీపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర ప్రెస్ మీట్ ఎస్సీ వర్గీకరణలో ఉపకులాలకు మేలు చేసింది. కూటమి ప్రభుత్వం పెట్టిన ఎస్సీ కులాల వర్గీకరణతో వెనుకబడిన తరగతులకు, జాతులకు ఎంతో మేలు కలుగుతుంది. ఎన్నో ఏళ్ళుగా దళితులు ఎదురు చూస్తున్న ఈ వర్గీకరణ వల్ల రాబోతున్న రోజుల్లో ఎస్సీలోనూ అన్ని ఉపకులాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎస్సీ ఉపకులాల్లోనే ఏలో రెడ్డి కులస్తులను చేర్చడంలో అన్ని ఉపకులాలకు సామాజిక న్యాయం జరుగుతుంది. వెనుకబడిన కులాల్లో ఉన్నతాధికారులకు, విద్యార్థులకు, మహిళలకు ఎంతో మేలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీన్ని చట్టరూపంలో తీసుకొచ్చి చట్టబద్ధంగా చేయడం టీడీపీ పార్టీ నిబద్ధతకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎస్సీల పట్ల ఉన్న అభిమానంకు ప్రేమ వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీలో ఉన్న ప్రతి కులానికి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణ జరిగింది. మీ అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, క్యాబినెట్లో ఆమోద తీసుకోవడం, ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్కి ఇవ్వడం, గవర్నర్స్ కూడా అప్రూవ్ చేయడం, ఈ ఆర్డినెన్స్ ఇప్పుడు గెజిట్ కూడా మారడం. అంటే రేపు రాబోతున్న ప్రతి ఉద్యోగంలో ఇంతవరకు అవకాశం పొందలేని ఎస్సీ కులాలు కూడా అవకాశాన్ని పొందుతాయని గర్వంగా చెప్తున్నాను.
ప్రతి ఒక్కరికి సమానంగా అవకాశం ఇచ్చే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఇందులో 3 గ్రూపులుగా విడదీస్తున్నారు. ఇంతకు ముందు మీ అందరికీ తెలిసిందే A, B, C, D ఉండేది. ఇప్పుడు A, B, Cగా విడదీయడం జరిగింది. ఏలో మా సోదరుల్ని రెల్లి కులస్తుల్ని పెట్టడం, బిలో మాదిగ ఉపకులాలను పెట్టడం, సిలో మాల ఉపకులాలను పెట్టడం జరిగింది. 2011కున్న సెన్సెస్ని తీసుకొని రేపు రాబోతున్న 2021కి మళ్ళీ మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఈ సెన్సెస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఇప్పుడుకున్న 2011 సెన్సెస్లో ఉన్న జనాభా ప్రాతిపదికన దీన్ని డివైడ్ జరిగింది. ఇందులో రెల్లి కులస్తులకి అప్పటికి ఇప్పటికి జనాభాలో చాలా ఎదుగుదల ఉందనని వాళ్ళ మేజర్ డిమాండ్ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని కూడా పరిశీలన తీసుకొని వాళ్ళకి రావాల్సిన ఏదైతే జనాభా ప్రాతిపదికన వస్తుందో దాన్ని కూడా సవరించడం జరుగుతుంది. ఆటో కార్మికులపై పోలీసుల వేధింపులు ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న విజయనగరం కార్పొరేషన్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమం చేపడతామని ఏఐఎఫ్టియు కార్మిక సంఘం అనుబంధ సంస్థ నాయకుడు రెడ్డి నారాయణరావు హెచ్చరించారు. విజయనగరం పట్టణంలో 2007లో కొన్ని ప్రాంతాల్లో ఆటో పార్కింగ్ స్థలాలు కేటాయించారని అన్నారు. ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పిచ్చకు మీద బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లపై అపరాధ రుసుం పేరుతో ఆటో కార్మికులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని మార్చుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. నంబర్ ప్లేట్స్ అనేవి ఆర్టీఓ డిపార్ట్మెంట్ చూసుకోవాలి, కానీ నంబర్ ప్లేట్లు లేవని, వీళ్ళకి క్యాప్లు ఉన్నాయని ఇబ్బంది పెట్టడం అవి చేస్తున్నాడు. అలాగే ఆర్టీఓ డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తే ఫిట్నెస్ అనేది ప్రైవేటీకరణ చేశారు. వాళ్ళు కూడా ఖాళీ అయిపోయి రోడ్డు మీదకి వచ్చి ఆటో డ్రైవర్లని అనేక రూపాల్లో కేసులు రాస్తున్నారు. మరి ఈవేళ బాగా ఇబ్బంది ట్రాఫిక్ ఉన్న ఏరియాల్లో అక్కడ పోలీసు కనిపించట్లేదు, పోలీసు తాలూకు రూపం కనిపించట్లేదు. నిరంతరం ఆటో డ్రైవర్లనే టార్గెట్ చేస్తూ ఇలా చేయడం అమానుషం. మన మానవతా దృక్పథంతో మెలగకపోతే ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. మరి ఆటో డ్రైవర్లందరూ కూడా సంఘటితమై పోరాటం చేస్తాం. ఈవేళ మరి జిల్లాలో ఉన్న ఆటో డ్రైవర్లందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ఏరియాకు కూడా వెళ్ళి ఈ భాస్కర్ ఎస్సీ గారు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ విషయమై అధికారులకు కూడా తెలియజేశాం. మరి అధికార యంత్రాంగం కలుగు చేసుకొని వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని పలువురు ఎస్సీ వర్గీకరణ సంఘం నాయకులు గురువారం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడిందని, ఎస్సీ 59 ఉపకులాలకు 3 విభాగాలుగా విభజించి రిజర్వేషన్ కల్పించడం శుభ పరిణామని ఎస్సీ సంఘం నాయకులు సున్నపు రామస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండలం ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. 1999వ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఏబిసిడి వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణలో 18,000 నుంచి 2,400 మధ్య ఉద్యోగాలు మాదిగ సోదరులకి, మా రెల్లి సోదరులకి అందరికీ రావడం జరిగింది. మళ్ళీ ఆ వర్గీకరణ రద్దు జరిగింది. ఆ వర్గీకరణ రద్దు జరిగిన మళ్ళీ రీసెంట్గా కూడా వర్గీకరణకి ఆమోదముద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వేయడం వల్ల ఈరోజు 100 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ మా ఓట్లు తీసుకొని మా ఓట్ల వల్ల లబ్ధి పొంది వాళ్ళు పదవుల్ని అర్పించారు, ఆస్తులు సంపాదించారు. కానీ ఎంతవరకు కూడా ఇలాంటి చాలా కఠినమైన నిర్ణయం, మంచి నిర్ణయాన్ని తీసుకునేదంటే మళ్ళీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈరోజు ఈ రిజర్వేషన్ ఏబిసిడి రిజర్వేషన్ వలన మా పిల్లలు కానీ ఇంకా రాబోయే తరం కానీ అభివృద్ధి చెందుతుంది. అనేక విధంగా విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఏ విధంగా అయినా అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతుంది. ఆర్టీసీ ఎండీ విడుదల చేసిన ఆర్డినెన్స్ను అమలు చేయాలని, గతంలో ఇచ్చిన 29 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎంయు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయనగరం డిపో వద్ద ఎన్ఎంయు నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు నాయకులు పీజే రాఫెల్ మాట్లాడుతూ ఆర్టీసీలో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, రిటైర్డ్ ఉద్యోగుల దంపతులు లగ్జరీ బస్సులో ప్రయాణించేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వం లేదా సంస్థ కొనుగోలు చేయాలి. ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని కొనసాగించాలి. ఈ సమస్యలపై విడతల వారీగా నిరసనలు తెలియజేశాం. అయినా స్పందించకపోవడంతో ఈ రోజు డిపోల వద్ద నిరసన చేపట్టామన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని, అవసరమైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మెకు వెళ్లేందుకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు. మరి మెమరాండం ఇచ్చిన తర్వాత యాజమాన్యం పూర్తిగా స్పందించిన కారణంగా 2-3 తారీఖుల్లో మరి రెడ్ రిబ్బన్లు పెట్టి మా యొక్క నిరసనని తెలియజేశాం. అయినప్పటికీ కూడా యాజమాన్యం స్పందించిన కారణంగా 10-11 తారీఖుల్లో 2 రోజులు గేట్ మీటింగ్ ధర్నాలు నిర్వహించడం జరిగింది. మరి అలాగే మరి అందులో ఇప్పటికీ కూడా యాజమాన్యం స్పందించిన కారణంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 129 డిపోల్లో మరి ప్రతి డిపోలో కూడా ఫ్లిప్కార్ట్ ప్రదర్శన, ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఫ్లిప్కార్ట్ ప్రదర్శన జరపడం, అలాగే చూడండి ఫోన్ వస్తుంది ఆపండి, అలాగే ఏదైతే మరి ఉన్నటువంటి డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక మెమరాండాన్ని సిద్ధపరుస్తూ మరి రాష్ట్ర నాయకత్వం ఇవ్వడం సిద్ధపడుతుంది. ఇందులో కొత్త డిమాండ్లు ఏమీ లేవు, అన్నీ కూడా పాత డిమాండ్లే. ఇది యాజమాన్యం ఒప్పుకున్న డిమాండ్లే. గతంలో మరి గౌరవ ఎండీ గారు మరి 1/2019 సర్క్యులర్ ఇస్తారని సర్క్యులర్ కూడా ఇష్యూ చేశారు. సర్క్యులర్ అయితే ఇష్యూ జరిగింది, కానీ ఏ జిల్లాలో కూడా పూర్తిగా అమలు కావట్లేదు. మరి దీనికి నేషనల్ మజ్దూర్ యూనియన్ మరొకసారి తీవ్రమైనటువంటి స్వరంతో దీన్ని వ్యతిరేకిస్తున్నాం. గౌరవ ఎండీ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ని కింద ఉన్నటువంటి డిపోటీవులు అంటే జిల్లా ప్రజా రవాణా అధికారులు కానివ్వండి, జోనల్ అధికారులు కానీ ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే ఇచ్చినటువంటి యాజమాన్యం ఎండీ గారు తప్ప, దీన్ని నిర్వహించలేనటువంటి యాజమాన్యం తప్ప. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎండీ గారి యొక్క ఆదేశాలు కూడా ఖాతరు చేయలేనటువంటి కింద యాజమాన్యాన్ని మరి ఎండీ గారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్నే మీరే అమలు చేయించలేకపోతే ఆ సర్క్యులర్ ఇచ్చి ప్రయోజనం ఏంటి? దీనికి నేషనల్ మజ్దూర్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వాజీవాదలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 నెలలకోసారి తప్పనిసరిగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్ణయించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశం. డెంకాడ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. బొడ్డవలస వీఆర్ఓ శ్రీనివాసును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. మత విద్వేషాలను వైసీపీ నాయకులు రెచ్చగొడుతున్నారు. మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున ఆరోపణ. వాజీవాత్రి ఇంతటితో సమాప్తం. నమస్కారం.